नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते हरे कृष्ण ब्रदर माइक ऑफ లో भक्तिविकासस्वामी ఉన్నారు. नामने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे श्रीमद्भागवतंलोनि श्लोकं 10 अथ मे देव सम्मोहम् अपाकृष्टं त्वमर्हसि योऽवग्रहोऽहं ममेतीति तस्मिन् యోజితస్త్వయా. కనుక ఓ దేవ ప్రసన్నుడవో నా మహామోహమును ఇప్పుడు నశింపజేయుము. మిథ్య అహంకారం కారణంగా నీ మాయచే నడపబడు దేవాత్మ భావనయందు మరియు తత్ఫల స్వరూపమగు దేహపరమగు బంధములయందు లగ్నమైతిని. అది మనందరి సమస్య. అంటే ఈ బద్ధ జీవుల యొక్క ముఖ్య సమస్య ఏమిటంటే మనల్ని మనం తెలుసుకోకూడదు. అన్నీ తెలుసుకుంటాం, ప్రపంచంలో ఏది జరుగుతుందో అంతా కావాలి మనకి, కానీ మనం ఎవరు అనేది మాత్రం తెలుసుకోవడానికి ఇష్టపడదు. నా దగ్గర ఇల్లు ఉంది, నా డబ్బు ఉంది, కుటుంబం ఉంది, నా పేరేమిటి, వాళ్ళ పేరేమిటి, నా పేరేమిటి అన్నప్పుడు అసలు నేను ఎవరినో అనుకోవాలి. నా పేరు ఎందుకు ఇలా పెట్టారు అనేసి మనం కొన్నిసార్లు ఎప్పుడైనా అనుకోవచ్చు. చాలామంది అనుకోరు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ హేమసుందర అంటే ఏమిటి ఎప్పుడు నేను అనుకోలేదు. ఆ తర్వాత హేమసుందర అంటే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పేరని తర్వాత తెలిసింది. ఆ గురువుగారు అన్నారు, అబ్బో ఇంత మంచి పేరు నీకు పెట్టారు, ఈ యొక్క పేరుని మార్చడం నాకు ఇష్టం లేదు అనేసి ఏ పేరైతే ఉందో అదే పేరుని ఇచ్చినారు. హేమసుందర దాస్ అన్నారు. హేమసుందర రావు కాస్త హేమసుందర దాస్ అయిపోయింది. నేనేదో ఊహించుకున్నాను, ఏదో రాధా శ్యామసుందర దాసో లేకపోతే రాధా గోవిందో అయితే ఇంకేదో పేర్లు వస్తాయి, కానీ రాలేదు. అదే పేరు హేమసుందర్ అంటే గౌరాంగుడికి శ్రీ చైతన్య మహాప్రభుకి దాసుడు అనేసి. అంటే ప్రతి ఒక్క పెద్దవాళ్ళు మనకు పేరు ఇస్తారు. చాలా జాతకాలు అవన్నీ చూసి మంచి పేరు ఇచ్చేవాళ్ళు అప్పుడు రోజుల్లో. ఇప్పుడైతే కొంచెం మారిపోయింది. అందులో చాలా అర్థం ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ పేరుని చూసుకుంటే వెంకన్న లేకపోతే కృష్ణయ్య ఇలాంటి పేర్లు ఉండేవి. ఏదైనప్పటికీ కూడా భగవంతుడి పేరే ఉండేది. వెంకట అంటే ఏంటి, వేం అంటే ఏమిటి, కట అంటే ఏమిటి. వేం అంటే పాపాలు, కట అంటే నశింపజేసేవాడు, అందుకే వెంకటపతి. వెంకటాచలం ఆ పాపాలను నశింపజేసేటటువంటి చలం, కొండ దానికి అధిపతి. అటువంటి పేర్లు వెంకటాచలపతి అని పేరు ఉండేవి. సో ఆ ఎవరి పేరు వాళ్ళు తెలుసుకోలేరు, ఎవరి పేరు వాళ్ళ అర్థమే తెలియదు. ఒకసారి నేను శ్రీకాకుళంలో ఒక గుడిలో ఉన్నాను, శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఒక గుడి. ఆ గుడిలో నేను సర్వీస్ చేస్తున్నాను. అది చేసేటప్పుడు ఆ అమ్మగారు వాళ్ళ పిల్లలకి ఏదో క్రిస్టియన్ జెసిక ఏదో అట్లాంటి పేరు పెట్టేసినారు. అది క్రిస్టియన్ పేరు. అది సనాతన ధర్మంతో ఎటువంటి సంబంధం లేనటువంటి పేరు. ఏమ్మా అది పేరుకి అర్థం ఏంటంటే ఏంటో తెలియదు స్వామి, మోడర్న్గా ఉందనేసి పెట్టేశాను అన్నది. ఇలా ఉంటున్నారు ఆడవాళ్ళు, మాతాజీలు అండ్ పురుషులు కూడా. స్టైల్గా ఉండేటటువంటిది కావాలి, షార్ట్లో ఉండేటటువంటిది కావాలి, క్యూట్గా ఉండాలి, పేరు పిలిచేటప్పుడు సింపుల్గా ఉండాలన్నట్టు. కానీ భగవంతుడి పేరు మాత్రం పెట్టుకోరు. ఇప్పుడు పెట్టుకున్న వెంకన్న అంటే వెంకీ అంటారు. ఎట్లా వెంకటేశ్వర అనొచ్చు కదా, వెంకీ అంటారు. రాబోయే కాలంలో వే అంటారేమో, వే అత ఇంకేదో అంటారు. ఇంకా మొత్తానికి భాషను కూడా చంపేస్తున్నారు ఈ విధంగా. కాబట్టి
నేను ఎవరిని, నాకైతే పేరు పెట్టారు కరెక్టే, ఫలానా పేరు అనేసి. అసలు నేనెవరిని? నేను ఈ దేహాన్నే, నా చెయ్యి, నా కాలు, నా పొట్ట, నా గుండె, నా ఊపిరితిత్తులు అన్నీ నాది నాది అంటున్నావు, కానీ అసలు నేను అనేవాడిని ఒకడిని ఉన్నాను, ఇవన్నిటికీ భిన్నంగా ఉన్నాననేసి ఎప్పుడైనా అనుకుంటున్నామా? అది దేవహూతి అదే అడుగుతుంది. ఇన్నాళ్ళు ఈ అద్భుతమైనటువంటి సుఖాలకి అలవాటైపోయి అసలు అది మర్చిపోయాను, నేను నాది అనే భావనలో పడిపోయి ఈ మోహంలో ఉండిపోయాను, దయచేసి దాన్ని తొలగించు అంటుంది. అతమే దేవా సమ్మోహం అప్రకృష్టాం మర్హసి యో అవగ్రహ అహం మామేతి. నాది అనుకుంటున్నాను, మాం ఇది అనేసి, మామేతి నాదే 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 అనే భావన, లేకపోతే నేను నేను అన్నింటిలో నేను గ్రేట్, నేను గొప్పవాడిని, నేను లేకపోతే అవ్వదు, నేనే అన్నిటికీ కారణం అనేటటువంటి మాయలో ఉన్నాం. నేనే కారణం అనుకుంటే అది పెద్ద మాయ. కృష్ణుడు అన్నాడు నేనే కారణమని, అహం సర్వస్య ప్రభవ మొత్తం సర్వం ప్రవర్తతే అనేసి, నా నుండి అన్నీ వస్తున్నాయి అనేసి. అదే మనం అన్నాం అనుకోండి, అనొచ్చుగాక, ఎవరంటారు మనం అన్నామంటే దాని అర్థం ఏంటి? పిచ్చివాడని సర్వం. ప్రభుపాదులు వారు అంటారు, ఎవరైనా సరే నేనే ప్రధానమంత్రి అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? వాడు పిచ్చివాడు, భౌతికంగా మెంటల్లీ ఇన్స్టెబిలిటీగా ఉన్నాడు, స్టెబిలిటీ లేదు, ఆయనకి స్థిరత్వం లేదు అనేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి అనేవారు మనకు తెలుసు అందరికీ ఎవరనేది, కానీ ఒక వ్యక్తి నేనే ప్రధానమంత్రి అంటున్నాడంటే దానికి కారణం ఏంటి? పిచ్చితనం. భగవంతుడు అంటున్నాడు, మనం అలా అనగలమా? అనలేం. పౌండ్రికుడు అన్నాడు, ఏమైంది? సుదర్శన చక్రం, పుట్టుట్టివి సుదర్శన చక్రము, గద ఇత్యాది ఆయన కూడా కలిగి ఉన్నాడు, కానీ అసలైన శక్తి చూపించలేకపోయాడు. ఎవరైనా దేవుడు అనేటప్పుడు చూపించగలగాలి. ఏంటి? విశ్వరూపాన్ని. ఎవరైనా నేనే దేవుడిని అంటే, అయ్యా సరే నువ్వు దేవుడివే అయితే భగవంతుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు కదా, అటువంటి విశ్వరూపాన్ని నువ్వు చూపించగలవా? అప్పుడు నేను ఓకే అంటాను. ఆంధ్రప్రదేశ్లో ఒక బాబా ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఆ బాబా గారు ఇలా అన్నారంట, మీ అందరికీ విశ్వరూపం చూపిస్తాను రండి అనేసి. జనాలు విపరీతంగా వచ్చారు, నేనే కృష్ణుడు అవతారం విశ్వరూపం అనేసి. విశ్వరూపం చూపిద్దామని వచ్చిన తర్వాత ఈరోజు మేఘాలు వచ్చాయి, బాగలేదు, తర్వాత చూపిస్తాను అనేసి వెళ్ళిపోయారంట. ఇలా ఉంటుంది. అందరూ క్లెయిమ్ చేస్తుంటారు, ఎవరెవరో మ్యాజిక్స్ ఉన్నప్పుడు భూమిలోకి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఉండురా నేను బతికిస్తానంటుంటారు. ఒకడెవడో అలాగే ఇతర మతస్థులు వాళ్ళు ఈ విధంగానే చచ్చిపోయిన శవాన్ని కూడా బతికిస్తాననేసి, అంటే చనిపోయే స్థితిలో ఉండేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లకుండా బతికించేస్తాను అది ఇది అని చెప్పి నానా బోటక ప్రచారాలు చేసి మొత్తానికి ఆ పిల్లల్ని చంపేసుకున్నారు. ఇలాంటి మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేనే దేవుడిని అయిపోవాలి, నా దగ్గర మాయలు ఉన్నాయి, నా దగ్గర శక్తులు ఉన్నాయి, చూపించేస్తాను. ఎవరి దగ్గర ఏం శక్తులు లేవు. ఎవరో రేర్ క్యాండిడేట్స్ దగ్గర చిన్న చిన్న ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి కొన్ని తపస్సుల వల్ల కొంచెం చిన్న చిన్న శక్తులు, అంతేకాని చచ్చిపోయేవాడిని బతికించే అంత సీన్ ఏం ఎవరికి లేదు. ఇంత ఒట్టి ప్రచారాలే. కానీ మాయలో ఉండడం వల్ల ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అసలు మాయ అంటే ఏంటి. ఇక్కడ చెప్తుంది, మాయ నుండి నన్ను తీసివేయు, మాయ నుండి నాది నాది సమ్మోహం అపాకృష్టం ఉంటుంది, నశింపజేయము. సమ్మోహాన్ని, నా యొక్క మోహాన్ని నశింపచేయము. ఎలా నశిస్తుంది?
ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ అజ్ఞాన అంధకారం అనేది నశిస్తుంది. ఎక్కడైతే భగవంతుడు ఉండడో అక్కడ చీకట అంధకారం ఉంటుంది. కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకారం. కృష్ణుడు సూర్య సమం, సూర్యుడు లాంటి వాడు. ఎలా అయితే సూర్యుడు వస్తున్నాడో అక్కడ అంధకారం చీకటి అనేది ఎలా ఉండదో, భగవంతుడు ఎక్కడైతే వస్తాడో అక్కడ అంధకారం అనేది నశించిపోతుంది. కానీ సాధారణంగా జీవులు మాయ అనేటటువంటి పొరలో ఉంటారు. మాయ అంటే ఏమిటి? మా అంటే లేదు, యా అంటే అది లేదు అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేదే మాయ. మాయ అనే పదానికి ఆ విధంగా ఉంటుంది అర్థాలు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. మాయకి ఆవరణాత్మక, విక్షేపాత్మక అనేటటువంటి 2 శక్తులు ఉంటాయి, 2 గుణాలు ఉంటాయి. ఆవరణాత్మక అంటే జ్ఞానాన్ని ఆవరింపజేస్తుంది, ఏమనేది నిజంగా చూపించదు. విక్షేపాత్మక అంటే విసిరేస్తుంది, పడేస్తుంది. అంటే ఈ కామక్రోధ లోపమోహ మతమాశ్చర్యాలకి దాసులకు చేస్తుంది, లేకపోతే నీచమైనటువంటి ప్రవృత్తి వైపు తీసుకువెళ్ళిపోతుంది. మొత్తానికి జీవుణ్ణి పతితం చేస్తుంది. అదే మాయ యొక్క గుణాలు. ప్రధానమైనటువంటి 2 గుణాలు, ఒకటి ఆవరణాత్మక, రెండోది విక్షేపాత్మక. ఆవరణాత్మక ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి మనం తాడుని చూసామనుకోండి, తాడుని చూసి పాముగా భయపడ్డాం. మీకు ఎప్పుడైనా మీరు అనుభూతిని చెంది ఉంటారు కాక, పల్లెటూర్లు ఎక్కువ జరుగుతుంటాయి. మనం చీకట్లో వెళ్తుంటాము, ఒక తాడు ఇలా వంకరగా ఉంటుంది. సడన్లీగా మనం అది చూడగానే భయం వేసేస్తుంది, పామేమో అనేసి. నేను చాలాసార్లు అనుభూతిని చెందాను, మీరు అందరూ కూడా చెంది ఉంటారు. ఇది జనరల్గా అందరూ జరిగేది. తీరా చూస్తే అది పాము కాదు, తాడే. అంటే జ్ఞానం ఉండేటప్పుడు తెలిసిందేంటి, ఇది తాడనేసి. కానీ జ్ఞానాన్ని ఆవరించి ఉన్నప్పుడు తెలిసేది ఏంటి, అయ్యో పామేమో అనేసి భయపడ్డాము. వెంటనే మన హృదయం అనేది వేగంగా కొట్టుకుంటుంది, భయం వేస్తుంది. ఎందుకు? యథార్థ దృష్టి అనేది లేకపోవడం, యథార్థ దృష్టి అనేది లేకపోవడం వల్ల. అందుకే ఈ మాయ అనేది ఏం చేస్తుందంటే, ఆత్మ ఉంటుంది అంటే మనం ఉంటాము, కానీ మనకి మీద దేహం ఉంటుంది. దేహం అనేటటువంటి ఈ యొక్క గృహంలో మనం అనేవాళ్ళు ఉంటాం, జీవుడు అనేవాడు ఉంటాడు. ఆ జీవుడు ఏమనుకుంటాడు, దేహమే నేను అనుకుంటాడు. వాస్తవానికి దేహం మనం కాదు. నేను దేహాన్ని కలిగి ఉన్నాను, అంతేగాని నేనే దేహం కాదు. నేను వస్త్రాన్ని కలిగి ఉన్నాను, నేనే వస్త్రం కాదు. దేహానికి సంబంధించినటువంటివన్నీ కూడా నావే అనుకుంటాం. నేను ఈ చొక్కా వేసుకున్నాను కాబట్టి నా చొక్కా, నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి నా ఫోను, స్పీకర్ ఉంది కాబట్టి స్పీకర్, నా ల్యాప్టాప్ ఉంటే నాది, కారు, భార్య అంటే వివాహం చేసుకుంటే నాదైంది, లేకపోతే అదే లేదు. దానివల్ల వచ్చేటటువంటి సంతానం విస్తరణ ఏదైతే ఉందో అవన్నీ కూడాను నావి 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 నాది నాది అనేటటువంటిది. ఈ 2 పదాలు సంసారం అనే వృక్షాలకి వేళ్ళంట. నేను, నాది, అహం, మమ. అహం అనేది ప్రథమ విభక్తి, మమ అనేది షష్ఠి విభక్తి. ఈ 2 విభక్తులు నేను, నాది అనేటటువంటిది మనల్ని ఇంకా 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 భూమిలోకి పాతేటట్టు చేస్తుంది. వేళ్ళు చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోతాయో వేళ్ళు, అంత ఆ వృక్షం అనేది దృఢంగా ఉంటుంది. ఈ సంసారం అనే వృక్షము నేను, నాది అని అనడం వల్లే మనకి సమస్య అనేది ఏర్పడుతుంది. అందుకే వేదాలు మంచి మంచి దృష్టిలో చెప్తుంటాయి. ఈశోపనిషత్తు ఏం చెప్తుంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యం జగత్ తేన తెక్తేన భుంజీత మా కృత కస్య స్విద్ధనం అనేసి. అయ్యా, ఈ జగత్తులో ఉన్నదల్లా కూడా ఈశ్వరుడి చేత ఆవరింపబడి ఉంది. ఇదంతా కూడా ఈశ్వరుడిదే. నీకేదైతే ఇవ్వబడిందో దాన్ని త్యాగభావంతో అనుభవించు, ఎవరి దాని మీద కూడా ఆశపడద్దు అని చెప్తుంది. మనకేదైతే ఉందో, ఇప్పుడు ఇదంతా మాయ అంటున్నారు స్వామీజీ, ఇంకేం పర్వాలేదు ఇవన్నీ వదిలేద్దాం అనేసి, అదేం కాదు. నీకు భగవంతుడు ఏవైతే ఆస్తులు, ధనము,
ఇంకేవైతే ఇచ్చినారో సౌకర్యాలు అవన్నిటిని అనుభవించుగాక, కానీ త్యాగబుద్ధితో అనుభవించు. ఇదంతా నాది కాదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, ఇన్ ద కేర్ ఆఫ్ అన్నట్టు భగవంతుడికి ప్రణామం చెప్పుకుంటూ ఇదంతా నీదేనయ్యా, ధన్యవాదాలు నాకు ఇచ్చినందుకు అనే భావంతో మనం దాని అనుభూతి చెందినామనుకోండి, ఆ విధంగా మనం వ్యవహరించామనుకోండి, అందులో బంధం అనేది ఉండదు. కానీ తెలుసుకోవాలి ఏంటి, ఇది నాది కాదు అనేసి. అప్పుడప్పుడు చూడండి, పనివాళ్ళు ఏం చేస్తుంటారు, అసలు ఇల్లు ఒకటిది అయ్యి ఉంటుంది, యజమానిది అయ్యి ఉంటుంది. యజమాని ఎప్పుడున్నూ ఈ దేశం ఆ రాష్ట్రం అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఎంజాయ్ చేసేది ఎవరు, వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఏ భావంతో చేయాలి, ఇది నాది అనుకున్నాడంటే వాడు పంపులు ములుగుతుంది, వాడు ఉద్యోగం పోతే నాది నువ్వెవడం అంటే వాడిని తీసి పడేస్తాడు. సరే, ఆయన లేడు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నాకు చూసుకోమనేసి ఇచ్చినారు, నేను భోగిస్తాను ఈ ఇల్లుని, ఇంట్లో ఉండేటటువంటి సౌకర్యాన్ని, కానీ ఇది నాది కాదు. అదే త్యాగబుద్ధి ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్క డ్యూటీ ఇలా ఉంటుంది. ఆయన ఆ భోగాలను అనుభవించగలడు, అనుభవిస్తాడు కూడా. అదే నాది అనే భావంతో ఉంటే దాన్ని అనుభవించలేదు. ఎందుకంటే ఆ యజమాని ఎప్పుడో రోజు వస్తాడు కదా, వచ్చినప్పుడు ఇది నాది నువ్వెవడం అంటే వాడిని గెంటేస్తారు. అందుకు నాది అనుకోండి. మనము అంతే, ఎప్పుడైనా నాది నాది అనుకుంటాం. ఈ శరీరం అనేది ఈ బంధనంలోకి ఇరుక్కుపోవడం మళ్ళీ మళ్ళీ జన్మ వచ్చేటట్టు జరుగుతుంది. ఆ జన్మ రావడం వల్ల మళ్ళీ మళ్ళీ ఇంకా జన్మ తీసుకొని ఇక్కడే ఉండిపోతాం. అసలైన భోగాన్ని అనుభవించలేదు. చిన్నప్పుడు ఉండేటప్పుడు అనుకునేవాళ్ళం, ఇది నా బొమ్మ, అదంతా నా సైకిలు, నా కారు, నా ఇల్లు, నా పిల్లలు, నా మనసులు, నా వాళ్ళు, నా శరీరం. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకెక్కడ ఉంది, ఇంకెక్కడేం లేదు. మాయ అనేది ఈ విధంగా చేస్తుంది. ఆత్మానం రతినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథ్యం విద్ది మన ప్రగ్రహమేవచ. ఆత్మని రచకుడిగా తెలుసుకోవాలి. ఆత్మ అనేవాడెవడు, ఈ శరీరంలో ఉండేటటువంటి వాడు. ఆయన రథాన్ని మంచిగా తోలుతుండేవాడు. శరీరమే రథము, బుద్ధి అనేది సారథి. బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనస్సును పగ్గాలు, ఏవైతే కాళ్ళు ఉంటాయో పట్టుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాన్ని హయాని ఆహుర్ విషయాన్ స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త త్యాగుర్ మనీషిణ. ఇంద్రియాలు అనేవి గుర్రాలు, విషయాలు అనేవి వాటి యొక్క మార్గాలు. మనస్సు అనేదే పగ్గాలు, బుద్ధి సారథి, ఆత్ముడనేవాడు రథికుడు. ఈ మార్గం అనేది విషయేంద్రియాలు, రకరకాల విషయేంద్రియాలు అడ్వర్టైజ్మెంట్ మనకు వస్తూ ఉంటాయి. మన యొక్క ఇంద్రియాలు ఏమో అవి అటు ఇటు చూసి అటు ఇటు పరిగెడుతుంటాయి. ఆ పరిగెట్టేదాన్ని పగ్గాలు, ఏవైతే తాళ్ళు ఉన్నాయో ఆ తాళ్ళని బుద్ధి చేత, అంటే మనస్సు అనే తాళ్ళని బుద్ధి అనేటటువంటి సారథి ఇలా పట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు రథములో ఉండేటటువంటి రథికుడు సురక్షితంగా వెళ్ళగలడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ. లేకపోతే ఆ గుర్రం ఇటు వెళ్తుంది, ఆ గుర్రం అటు వెళ్తుంది, మొత్తానికి నష్టం. ఇప్పుడు జరుగుతుంది ఈ స్ట్రెస్, లేకపోతే టెన్షన్స్, ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే అంతా నాదనుకుంటాము, అంతా నాకు ఏదో వర్క్ ఇస్తారు, అది ఇన్ని రోజుల్లోపు అయిపోవాలంటారు, టెన్షన్ వస్తుంది. ఇది నా వర్క్ కాదన్నట్టున్నాం అనుకోండి, అక్కడేం లేదు. వర్క్ మన డ్యూటీ చేస్తాం కర్తవ్య భావంతో, ఏం చేయాలి. భగవంతుడు అయితే చెప్పాడు, నీ కర్మ మా మనుస్మరించ, నీ డ్యూటీస్ని చేయి కానీ నన్ను స్మరించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాసిన, కర్మ ఫలితాలు. ఆ విధంగా ఉండి మనం పని చేసామనుకోండి, మైండ్ కూడా బాగా పని చేస్తుంది. ఎక్కువసేపు వర్క్ చేయగలరు, చేయాలనుకునే వాళ్ళు ఆనందంగా కూడా ఉండగలరు, పని కూడా తొందరగా అవుతుంది. లేకపోతే అన్నిటికీ మోసమే. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగ సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయతే. భగవద్గీత కృష్ణుడు అంటున్నాడు, ఆసక్తి, కోరికలు పదే పదే ఆలోచించడం వల్ల ఒక విషయాన్ని, ఇంతకుముందు కూడా చెప్పాను, అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ మళ్ళీ చూస్తాం, అక్కడెక్కడో కనిపించింది అనుకోండి, అది కొనాలనిపిస్తుంది మనసుకు. ఆసక్తి నుండి కోరిక, కోరిక నుండి కోపం, కోపం నుండి మోహం,
మోహం నుండి శృతి భ్రంశం అయిపోతుంది. ఆ తర్వాత బుద్ధి నాశనం అయిపోతుంది. ఏం చేస్తున్నాడో ఏందో తెలియదు, మొత్తానికి మాయలో పడతాడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యజ మాం ఏ ప్రపద్యంచే మాయామేతాం తరంతితే. ఈ త్రిగుణాలు సత్వ రజో తమో గుణములతో కూడుకున్నటువంటి త్రిగుణాలు అనేవి ఈ నా యొక్క సృష్టి చాలా కష్టం దాటడం. దీన్ని ఎవరైతే నన్ను శరణు వేడుకుంటాడో వాడు మాత్రం చేరుకుంటాడు. మాయ అనేది చాలా కష్టం దాటడం, కానీ నన్ను ఎవరైతే శరణ వేడుకుంటారో వాళ్ళు మాత్రం తొందరగా మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణ పొందుకుంటారో వాళ్ళు శీఘ్రంగానే భగవంతుడిని చూడగలరు, భగవంతుడిని పొందగలరు, ఈ మాయని దాటగలరు. లేకపోతే దాటడం కష్టం, చాలా టఫ్ ఉంది. ఎందుకంటే భౌతిక జగత్ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. సింపుల్గా ఈ భౌతిక జగత్తు నుండి బయటపడిపోతామంటే అవును, చాలా డెడికేట్ అయ్యి ఉండాలి, చాలా డెడికేట్ అయ్యి ఉండాలి. మాయ అనేది ఎంత ఏ విధంగా మనల్ని పట్టేస్తుందో తెలియదు. విశ్వామిత్రముని ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినారు? 40,000 సంవత్సరాలు తపస్సు చేసినారు. ఏమైంది? ఒక్క మేనక వచ్చి అతి సుందరమైనటువంటి ఆమె యొక్క గజ్జెల యొక్క సౌండ్ విని మోహితుడైపోయాడు. ఆ గజ్జెల సౌండే అంత వినసొంపుగా ఉందే, ఆ గజ్జెలు వేసుకున్నటువంటి ఆమె యొక్క శరీరం ఎంత అందంగా ఉంటుంది అనుకున్నాడంట. ధనము, యవ్వనము, మనకుండేటువంటి ఏది కూడా శాశ్వతం కాదు. భగవంతుడిదంతా శాశ్వతం, మంది కాదు. అందుకే అన్నారు శంకరాచార్య, మా కురు ధన జన యౌవన గర్వము అరతి నిమేషాత్ కాల సర్వము అనేసి, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవేశ విదిత్వా అనేసి. మాయామయమిదం, ఈ జగత్తల్లా కూడా ఇదం జగత్ అనేది మాయామయం, త్రిగుణాలతో కూడుకున్నటువంటి, అంత ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు భ్రమింపజేస్తూ ఉంటుంది. మాకురు ధనజన యవ్వన గర్వము, మాకురు అలా చెయ్యొద్దు. ధన జన యవ్వన గర్వము, ధనం ఉందనేసి, జనాలు ఉన్నారనేసి, నీకు ఫాలోవర్స్ ఉన్నారనేసి, యవ్వనంలో ఉన్నామనేసి. యవ్వనంలో ఉండేటప్పుడు మనిషి ఎలా ఉంటాడు? ఎగురుతాడు, ఉన్నది లేనని విపరీతంగా. ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇంకా చూడక్కలే. అందులో గర్వం, అరస్తి నిమిషే కాల సర్వం, నిమిషం కాలం చాలు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఏదైనా, నేను ఒకసారి హిమాచల్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు ఏదో అమ్మవారి గుడికి వెళ్ళాను, గుర్తుకు రావట్లేదు. ఆ అమ్మవారి గుడి చాలా ఫేమస్, మండి అనే డిస్ట్రిక్ట్లో ఉంది ఇది, మండి డిస్ట్రిక్ట్. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన అమ్ముకుంటున్నాడు ఏవో దేవుడి సామాగ్రిలు. ఆయన మాకు చాలా ప్రేమగా కూర్చోమన్నారు. నాతో వచ్చిన స్వామి టీ తాగితే ఆయన టీ ఇచ్చారు, నాకు పాలు ఇచ్చారు. అలా మాటల్లో పాటు ఆయన చెప్పారు ఏమంటే, మేము వస్తున్న మార్గంలోనే మనలాగా ఉండవు, హిమాచల్ అంతా కొండలు ఉంటాయి. ఫ్లాట్ ల్యాండ్, ఒక ఎకరా కూడా ఫ్లాట్గా ఉండదు, అర ఎకరా కూడా ఫ్లాట్గా ఉండదు, అంత టఫ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్ళి ఉంటారేమో, కొంచెం జ్ఞానం ఉండొచ్చు కాక. చాలా టఫ్ అక్కడ. ఎప్పటికప్పుడే మేఘాలు విరిగి పడిపోతుంటాయి. మేఘాలు విరిగిపడమంటే మన వైపు పెద్దగా తెలియదు, కానీ అటువైపు ఏమంటే మేఘం ఎలా వెళ్తుంది, ఒక్కసారి విరిగిపోద్ది, అందులో ఉండే వాటర్లో ఒక్క దెబ్బ పడిపోద్ది.
అంటే కొన్ని లక్షల గ్యాలన్ల వాటర్ లాగా ఒక్క దెబ్బ పడిపోయింది అనుకోండి, ఊరికి ఊరు లెక్కేసుకోండి. కడప సిటీ, తిరుపతి సిటీ ఒక్క దెబ్బకి మొత్తం పునాదులతో సహా ఊడ్చుకొని వెళ్ళిపోదు. అంత పవర్ఫుల్ ఉంటాయి మేఘాలు విరిగిపోవడం అంటే. రీసెంట్గా ఉత్తరాఖండ్లో కూడా జరిగింది కదా, ఉత్తరకాశీలో. మనం మీరందరూ చూసుంటారే, ఒక సునామీ లాగనుకోవడమే అనమాట. ఆయన చెప్తున్నారు వాళ్ళ ఇంటి మీద పడిందంట మేఘాలు. సమయానికి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరంట, ఏదో కార్యక్రమం వల్ల ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఆయన ఇల్లు ఎంత పెద్ద అంటే 8 గదులు అంట, 2 ఫ్లోర్లు, చాలా ఒక కారు, అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు బాగా, అన్నీ కష్టపడి జీవితాంతం కష్టపడినటువంటి డబ్బల్లా పెట్టేసుకున్నాడంట, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. హరతి నిమేషాత్ కాల సర్వం, ఒక్క దెబ్బకి పోయింది. అందరూ ఇంటికి వెళ్దాం, రాత్రి చేరుకుందామని వచ్చేసరికి ఇల్లే లేదు. ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి కూడా ఒక్క దెబ్బ పోయింది, లోతుల్లో వెళ్ళిపోయి నదిలో కలిసిపోయి వెళ్ళిపోతుంది. ఇంకేం దొరకదు, ఏమి దొరకదు. ఒక ఇటుకి ముక్క కూడా దొరకదు, అలా ఉంటుంది పరిస్థితి. మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో ట్రావెల్ చేయకూడదు అంటారు. నాకు అన్నారు, నేను ట్రావెల్ చేసేటప్పుడు వర్షాకాలం దగ్గర అయిపోతుంది, కుల్లు మనాలి. నేను వెళ్ళాను ఒకరోజు కుల్లు మనాలి వెళ్ళే సమయంలో అక్కడ ఒక శివ మందిరం ఉంది, బిజిలీ మహాదేవ్ అనేసి ఆ యొక్క శివలింగం మీద సంవత్సరంకి ఒకసారి పిడుగు పడుద్ది. ఆ శివలింగం అనేది విరిగిపోద్ది, చాలా ముక్కలుగా విరిగిపోద్ది, మళ్ళీ వెన్నతో కలిపితే కలిసిపోద్ది. బిజిలీ మహాదేవ్ అంటారు, అంటే పిడుగు శివుడు. ఇంకా మనాలిలో అర్జున శివ ఇంకేదో పేరుతో ఉంటుంది, కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు. మీద నుండి వాటర్ ఫాల్స్ పడతాయి, కిందనేమో శివలింగం ఉంటుంది. చాలా ఫేమస్ అది, చాలా అందంగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా. ఆ ప్లేస్ పక్కనే ఒక ఆశ్రమం ఉంది. మేము అనుకున్నాము, ఇక్కడ ఈ మంచి క్లైమేటు, మంచి సౌందర్యవంతంగా ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఉందాం, ఒక నైట్ అయినా ఉండాలి, ఈ ఆశ్రమంలో ఉందాం అనుకున్నాం. సరేలే, బ్యాగులన్నీ అక్కడ ఉన్నాయి, చలి కూడా ఎక్కువ ఉంటుంది కదా అనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి ఆ ఆశ్రమం పక్కనే పడింది, మేఘాలు విరిగి పడిపోయాయి. మొత్తం 2 బ్రిడ్జిలు, పెద్ద బ్రిడ్జిలు ఊడ్చుకొని వెళ్ళిపోయాయి. రాత్రి 1 గంట అయింది, భీకరమైనటువంటి శబ్దం. మీరు ఎలా అంటే నేను ఎప్పుడు అలాంటి శబ్దాన్ని వెళ్ళే, అంత భయంకరమైనటువంటి శబ్దం. ఏంటి ఊ ఊ అనేసి అంటుంది, ఆ నీరు పారడం అంత సౌండ్తో, అరుస్తున్నట్టు. ఏంటో లేచేసరికి అందరూ చెప్తున్నారు, ఇలాగ అక్కడెక్కడో పడింది. తెల్లారింటి తెలిసింది ఏంటంటే ఆ ఆశ్రమం దగ్గరే పడిందని. మనం ఉంటే ఎగిరిపోయేవాళ్ళం అనేసి. చూడండి, కొంచెంలో అయిపోవలసింది. ఇంకా ఆ వెళ్ళేటట్టు నేషనల్ హైవేస్, 4 రోడ్ల హైవేస్, 3 రోడ్లు పోయి ఒక రోడ్డు చిన్న ముక్క మిగిలింది, అది కూడా నది కొరికేస్తుంది. వాళ్ళు అన్నారు, మీరు ఇక్కడ ఉన్నారంటే బుక్ అయిపోతారు, ఒక నెల రోజులు ఇక్కడే స్టాక్ అయిపోతారు, వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళిపోండి. వెళ్ళిపోయారు. లేకపోతే అంతే. అక్కడ అనేది ఎవరు జీవితం క్లియర్గా, వాళ్ళు అందుకే చాలా భక్తితో ఉంటారు. హిమాచల్ ప్రదేశ్లో జనాలు శివుడిని చాలా ఎక్కువ భక్తితో ఉంటుంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. హరతే నిమిషే కాలం ఎక్కడైనా, అక్కడైనా కాదు, మనం ఇప్పుడైనా వాహనం మీద వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడే ఉన్న భూకంపం రావచ్చు, ఇంకేదో జరగచ్చు, ఏ క్షణం ఏదైనా అయిపోద్ది. ఎందుకంటే మాయామయమిదం ఇదం జగత్తు, మాయతో కూడుకున్నటువంటి జగత్తు. ఎవరిని ఏదైనా, రాజుని కుక్కను చేయగలదు, కుక్కను రాజుని చేయగలదు. ఆజ్కా రాజా కల్కా కుత్త అన్నారు హిందీలో. ఈరోజు రాజు, రేపటి కుక్క. హరిశ్చంద్ర నాటకంలో మంచిగా వస్తుంది కదా, రాజే కింకరుడగు కింకరుడే రాజు గణేసి. రాజు సేవకుడవ్వగలడు, సేవకుడే రాజు కాగలడు. హరిశ్చంద్రుడే ఉదాహరణ. ఈ రోజుల్లో అయితే కొన్నిసార్లు చూద్దాం, వాడి దగ్గర ఏముండవు, పేదవాళ్ళ దగ్గర ఒక్క దెబ్బకి ఒకరోజు కోటీశ్వరుడు అయిపోతాడు. కోటీశ్వరుడే, వాడికి లోన్లు అవి ఇవి ఏవేవో ఉండి మొత్తం ఒక దెబ్బకి కింద పడిపోతాడు. అందుకే ఎందుకు గర్వం? ఏం చూసుకొని అంటే నీకు గర్వం? ధనం చూసుకొనే, జనం చూసుకొనే, నువ్వు యవ్వనంగా ఉన్నావని, బలంగా ఉన్నావని చూసుకొనే, లేకపోతే ఇంకేం చూసుకొని నీకు గర్వం? ఇదేది కూడా శాశ్వతం కాదయ్యా.
తాత్కాలికం, నామమాత్రము. దానికోసం ఎందుకు? శంకరాచార్యులు చాలా బాగా చెప్పారు. నువ్వు ఉన్నావే, యావజ్జీవోపార్జిత సక్త, యావత్ విత్తోపార్జన శక్త, తావన్ నిజ పరివారో రక్త, పశ్చాత్ జీవతి జర్జర దేహే, వార్తం కోపిన పృచ్ఛతి గేహే. శంకరాచార్య భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మోడమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి. సంపాదించే శక్తి ఉన్నంతకాలం కుటుంబం మన మీద ఎంత ప్రేమ చూపిస్తుందో. భార్య మంచి మంచి వెరైటీస్ చేసి పెడుతుంది. బంధువులు, మిత్రులు అప్పుడే మావాడు మావాడు మా తల్లిదండ్రులు, ఈవెన్ పిల్లలు మంచి ప్రేమను చూపిస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా, ఈవెన్ తల్లిదండ్రులు ప్రేమ అనుకుంటాం కానీ డబ్బులు తేకపోతే కొడుకుని కూడా గెంటేస్తారు. చిన్నప్పుడు బాగా చూసుకుంటారు, ఎందుకంటే చిన్నప్పుడు గెంటేస్తే సమాజం ఊరుకోదు. చిన్న పిల్లల్ని గణేస్తున్నారు, పెంచలేకపోతున్నారు, అది ఇది తిడతారనేసి. పెద్ద అయితే తల్లిదండ్రులు కూడా డబ్బు తేవలేదు, వీడెవడో హరే కృష్ణ హరే రామ సాధువు అయిపోతే ఎంత ఏడుస్తారు, నా కొడుకు, నా అమ్మ, నా బాబు అనేసి. వాడెవడో సింగపూర్ వెళ్ళాడు, లేకపోతే దుబాయ్ వెళ్ళాడు, డబ్బులు తెస్తాడంటే 5 సంవత్సరాలు ఉండిపోయినా పర్వాలేదు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అక్కడే ఉండు, డబ్బు మాత్రం అయ్యా ఫోన్లో బాగున్నావా అంటారు. ఏదో ధర్మ మార్గంలో వెళ్తున్నాడు అంటే ధర్మ మార్గమా, ఒప్పుకునేది లేదు. అది తల్లిదండ్రులు కూడా, అంటే ఎవ్రీ కేసు నేను చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా. మాయ ఎలా ఉంటుందనే సందర్భం దానికి అంతేకాని తల్లిదండ్రుల్ని నిందించడానికి కాదు నేను అనేది. మాతృదేవో పితృదేవో అవన్నీ ఉన్నాయి, దానికి సంబంధించినప్పుడు అది చెప్పాను కాక. కానీ మాయకు సంబంధించినప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే ఎవరికెవరు కాదు మాయ ప్రభావం వల్ల అందరం అనుకుంటున్నాం వీడు నా తండ్రి తల్లి అది ఇది అనేసి. ఏమో సమయానికి ఎవడో తండ్రి కాకపోవచ్చు ఒకనొక సమయానికి, ఎందుకంటే అందరూ కూడా అశాశ్వతులు. పుట్టేవాడు కొడుకు ఉండడు, తల్లిదండ్రులు ఉండడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు, ఎవరు ఉండరు. ఒకరొక రోజు అందరం వెళ్ళిపోవలసిందే. ఇన్నాళ్ళనుకున్నటువంటి మన భార్య పిల్లలు వాళ్ళని విడిచి మనం ఒకరోజు వెళ్ళిపోవలసిందే. మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనం కూడా ఒకరోజు విడిచిపెట్టవలసిందే, వెళ్ళిపోవలసింది. అందరం ఏది చేయండి ఒకరోజు మనం వెళ్ళవలసింది. అది ఈరోజు లేకపోతే రేపు కాకపోతే 100 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళవలసింది. అందుకు అందరూ ప్రేమగా అడుగుతారు, మంచిగా కూరలు కూడా వండుతారు. డబ్బు తేలేదనుకోండి, దేనికి పనికి వస్తా, పక్కింటి చూడు ఆ పుల్లారావు ఎంత సంపాదిస్తున్నాడు, నువ్వు మాత్రం రోజు మమ్మల్ని చంపుతున్నావు అనేసే ఏమైనా ప్రతి ఒక్కరు తిడతారు. తల్లిదండ్రులు, పిల్లలు మా నాన్న వేస్ట్ ఫెయిల్ అనుకుంటారు. నాన్న అయినా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనప్పుడు ఆశ్చర్యం. ఎవరో రేర్ కేసెస్లో ఉంటారు కాక మంచి వాళ్ళు అదొక పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని ధనం లేకపోతే ఈవెన్ భక్తిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా చూడండి ఎంత టఫ్ ఉంటుంది. తినడానికి తిండి లేదు, నువ్వేంటి ఏం పనికిరావు. ఈవెన్ భార్య భక్తుల్లో కూడా చాలాసార్లు వింటాం, వాళ్ళ దగ్గర ఎనఫ్ డబ్బులు ఉన్నప్పుడు, సంపదలు అన్నీ ఉన్నప్పుడు పర్వాలేదు, మన పిల్లల వరకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చరలే అంటే ఇంకా భక్తి చేయకుండా ఇంకా సంపాదించేస్తారు. దేనికోసం? కృష్ణుని మర్చిపోవడం కోసమా? అంటే అందరి విషయాలు తెలియదు నాకు, అంటే జనరల్గా చెప్తున్నాను. మన దగ్గర మన పిల్లలు సరిపడే విధంగా పర్వాలేదు, నేను లేకపోయినా మా పిల్లలు ఈ ధనంతో హ్యాపీగా ఉండగలరు అనే విధంగా సంపాదించారనుకోండి, ఆదరత కూడా సంపాదించాలా? అంటే జనాలు బయట వాళ్ళంటే ఓకే మాయలో ఉన్నారు, మరి భక్తిలోకి వచ్చిన తర్వాత మనం కూడా అదే మాయలో ఉంటే ఇంకెట్ట అంటే మళ్ళీ ఇంకోసారి పుడతాం, అంతే, ఇంకేం లేదు.
భగవంతుడి యొక్క రసాల్ని, భగవంతుడి యొక్క ప్రేమని, అబ్బో అది చాలా దూరంలో ఉంది. ఎంత కంప్లీట్ డెడికేషన్. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం సర్వం. ఎవరైతే శరణగతి తీసుకుంటారో వాడు పాపాన్ని తీస్తాడు. కృష్ణ రసామృతమైనటువంటి ఆ ప్రేమ, గోపికలు, గోపాలులు, యశోదమ్మ వీళ్ళందరికీ దొరికినటువంటి ప్రేమ కావాలంటే ఇంకెంతో చేయాలి. ఎంతో విశుద్ధమైనటువంటి కృష్ణ భక్తి చేయాలి. చాలా ఆచార్యులు అవన్నీ చేసినారు. పెద్ద పెద్ద ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళ త్యక్వా వాటన్నిటిని విడిచిపెట్టి సాధారణమైన ఒక చిన్న కోపిని, గోచిపాతలు కట్టేసుకొని ఒక రోజుకు ఒక చెట్టు కింద ఉంటూ భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకున్నాడు. అంత గొప్ప మహాత్ములు చూడండి. అది అలాంటి స్థితిలో ఉంటే కదా కృష్ణ ప్రేమ అనేది. కృష్ణుడు ఆహా ఇది ఎంత వైరాగ్యం అనుకుంటాడు. లేకపోతే ఏముంది, జీవితం సాఫీగా సాగిపోవచ్చు కాక, కొందరికి బాగా జరిగిపోతుంది, అంతా కరెక్ట్గా ఉంటుంది, పర్వాలేదు, లైఫ్ శాంతంగా వెళ్ళిపోతుంది. అయ్యా మనం అన్నీ శాశ్వతం అనుకుంటాం, అదే పెద్ద మాయ. ఏది శాశ్వతం కాదు. ధర్మరాజు అదే చెప్తాడు. యముడు అడిగేటప్పుడు ఏదయ్యా వింత విచిత్రం ఏంటంటే ఆహన్యాహాని సర్వాన్ని అనేసి అద్భుతమైనటువంటి మహాభారతం శ్లోకం ఉంది. అంటే అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ వీడు మాత్రం అనుకుంటాడంట నేను మాత్రం ఉండిపోతాను అనేసి. చూస్తున్నాడు, శ్మశానంకి వెళ్ళి కాలుస్తున్నారు, చచ్చిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఉంటాను అనుకుంటాను. అదే విచిత్రంలో కల్లా విచిత్రం. భాగవతం చెప్తుంది, భయం ద్వితీయాభినివేశాత్ స్యాత్ ఈసాదపేతస్య విపర్యయో స్మృతి. ద్వితీయాభినివేశం, ఎప్పుడైతే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోయామో, ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని పరమసత్యంగా పట్టుకుంటామో, అక్కడ మనకు భయం అనేది ఏర్పడుతుంది. అక్కడి నుంచే భయం అనేది వస్తుంది. అక్కడి నుండే, ఎందుకంటే ఒకవేళ ఎంత కష్టపడిన డబ్బు పోతుందేమో, ఇంత పేరు పోతుందేమో, ఇంత గౌరవం పోతుందేమో, నా శరీరంకి ఏమైనా అయిపోద్దేమో, భయం అనేది ఏర్పడుతుంది. అటువంటి భయాన్ని త్యజించినటువంటి వాళ్ళు చాలామంది ఆచార్యులు, చాలామంది భక్తులు ఇప్పటికీ కూడా ఉన్నారు కాక, అన్నిటినీ త్యజించి చాలా సింపుల్గా ఉంటారు. ఓకే, ధనము అన్నీ ఉన్నప్పటికీ కూడా ధనం అనేది భగవత్ సేవలో ఉపయోగించినప్పుడు అదేమి మాయ కాదు. గొప్ప గొప్ప వాళ్ళ ఆచార్యులు, ఈవెన్ రఘునాథ దాస గోస్వాముల వారు కూడా వాళ్ళు చాలా కోటీశ్వరులు. ఆయన యొక్క ధర్మాన్ని శ్రీ చైతన్య మహాప్రభుకి భోజనాలు, అసలు వైష్ణవులందరికీ భోజనాలు పెట్టడము భగవత్ సేవ కోసం ఉపయోగించేవారు. ఈవెన్ భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఏమంటే నువ్వు కంప్లీట్గా డెడికేట్ కాలేకపోతావా, ఈ లెవెల్ భక్తి చేయి, ఇది చేయలేవా, లేకపోతే ఇది చేయలేవా, లేకపోతే ధార్మిక కార్యక్రమాలు చేయి అనేసి చెప్తున్నారు. ఇది ఏమంటే వయసేం కాదు, నేను పెద్దవాడిని ముసలివాడిని అయిపోతే మా ఆయన అప్పుడు జయించుకుందాం, ఇప్పటి నుంచి అవసరం లేదనుకో. ఎప్పుడు మనం అనుకుంటాం మనకు తెలియనప్పుడు. వృద్ధాప్యం అంటే అదే. వృద్ధాప్యం అంటే ఏమనుకుంటారంటే ముడతలు పడిపోయి పళ్ళు లేకుండా కళ్ళు, అది అల్టిమేట్ స్టేజ్. వృద్ధాప్యం అంటే ఈవెన్ 20 సంవత్సరాలకు కూడా రావచ్చు. అంటే మరణించేటటువంటి ముందల యొక్క స్థానమే వృద్ధాప్యం అంట. ఒక ప్రభుజీ ఎవరో ప్రవచనంలో చెప్పారు. వృద్ధాప్యం అంటే వీడు 20 సంవత్సరాలు బతుకుతున్నాడంటే 18వ సంవత్సరం ఆయనకి వృద్ధాప్యం.
కుర్రోడు చనిపోయాడు అంటారు. కుర్రోడు చనిపోవడం కూడా వృద్ధాప్యంలోనే చనిపోయాడు. ఆయనకి 20 సంవత్సరాలే, 18లో చనిపోయాడు. 18 వయసులో ఆయనకి వృద్ధాప్యం ఉందని సార్. అయ్యా ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, చిన్న వయసు నుండే మాయను జయించారు. ఆయన చుట్టుపక్కల మాయే ఉన్నప్పటికీ కూడా నారాయణుడే నా ఆశ్రయము అనుకున్నాడు. ఇవన్నీ కాదని హిరణ్యకశిపుడు చెప్పినప్పటికీ కూడాను, కాదు భగవంతుడే సర్వానికి మూలమైన వాడు, ఆ నారాయణుడే, ఆ నారాయణ మంత్రం జపించు అని చెప్పినాడు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అనేసి వినేవాళ్ళు బాగుపడ్డారు, విన్నవాళ్ళు అంతే భగవంతుడైనటువంటి నరసింహస్వామికి ఆహుతులైన. ఈ మాయ అనేది ఇంకేదో కాదు, భగవంతుడి యొక్క శక్తే. పరస్య శక్తి వివిధైవ శ్రూయతే, భగవంతుడి యొక్క బాహిరంగ శక్తి. ఆమె ఆ విధంగా జీవుణ్ణి మోహింపజేస్తూ ఉంటుంది. ఎవరైతే భగవంతుడి నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నారో, భౌతికమైనటువంటి భోగాల్ని భోగించాలనుకుంటున్నారో, వాళ్ళకి అదేవిధంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేటటువంటి శక్తి ఆమె. కానీ ఎవరైనా సరే భగవంతుడి శరణం వేడుకొని, లేకపోతే ఆ దుర్గా, లేకపోతే ఆ బహిరంగ మాయాశక్తిని శరణం వేడుకొని, అమ్మా నువ్వు భగవంతుడి యొక్క సోదరివి, అమ్మా నువ్వు భగవంతుడి యొక్క మహాశక్తివి, మాయాశక్తివి, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్సి భువనాన్ని బిభర్తి దుర్గా ఇచ్చాను రూపమపి యస్య చేష్ట చేస గోవిందమాది పురుషం. అమ్మా నువ్వు మాకు ఏదో ఒక విధంగా కృష్ణ ప్రేమను ఇచ్చేటట్టు చెయ్యు అని కోరుకున్నామనుకోండి, నిజం చేస్తుంది. ద్రౌపది రుక్మిణి అమ్మవారిని పూజించింది, కృష్ణుడు నాకు కావాలి అని ఇచ్చింది. వద్దు కృష్ణుడు వద్దు, నాకు భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి కావాలంటే అది ఇస్తుంది. ఏది కావాలంటే అమ్మ ఇస్తుంది. మనం ఏం కోరుకుంటున్నాము? భగవంతుడు కాకుండా దానికి విరుద్ధమైనటువంటిది కోరుకుంటున్నాం. కొన్ని విరుద్ధమైనటువంటి వాటిని భగవంతుడి సేవలో ఉపయోగిస్తే అది పర్ఫెక్షన్. ఇంకా భగవంతుడి దూరం అయ్యేది మాత్రం కోరుకుంటున్నాం. ధ్రువుడు ఏంటి? మాయా విధమైనటువంటి వీటిని తండ్రి ప్రేమ కోసం, తనకి జరిగిన అవమానం ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ ఘోరమైన తపస్సు చేశాడు, నారాయణుని దర్శించాడు. అప్పుడేమన్నాడు? స్థానాభిలాషి తపసి స్థితోహం వాం ప్రాప్తవాన్ దేవమునేంద్రగృహ్యం కాచం విచన్మన్నపి ద్రవ్యరత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే. నాకు ఇంకేం వరం అవసరం లేదు. నేను అద్దం ముక్కు కోసం వెతుకుతూ ఉంటే నువ్వు దివ్యరత్నం ఇచ్చావు. కాచం విచన్ ఉన్నది దివ్యరత్నం, దివ్యమైనటువంటి రత్నం ఇచ్చావు, ధ్రువలోకమే ఇచ్చావు తండ్రి. నేను కోరుకునేది చిన్నది, కానీ నేను పొందినది మాత్రం అనంతమైనది. మనం మాయను కోరుకుంటున్నాం, అది చిన్నది, ఉన్నది లేనట్టు మనల్ని అలా ఆట పట్టిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు అనంతమైనటువంటి వాడు. మాం ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, ఎవరైతే నన్ను శరణం వేడుకుంటారో వాళ్ళు. భరత మహారాజు మనం కథను చూస్తాం. భరత మహారాజు అన్నీ విడిచిపెట్టి తపస్సు చేశాడు. గొప్ప వైరాగ్యవంతుడు, సుందరమైనటువంటి భార్య, పిల్లలు, సంపదలు అన్నీ విడిచిపెట్టాడు. కానీ ఒక చిన్న జింక మీద మోహాన్ని పెట్టుకున్నాడు, మమకారం పెట్టుకున్నాడు. ఈ జింకకి ఏమవుతుందో, ఇది ఎక్కడికి వెళ్ళిందో, దీన్ని ఎవరు చూసుకుంటారో, ఎప్పుడైనా ఏదైనా పులి వచ్చి లేకపోతే ఇంకేదైనా క్రూర జంతువు వచ్చి చంపి తినేస్తుందేమో, దాని మీద మమకారం. మనం చూస్తుంటాం భక్తుల ఇంట్లో కూడా కుక్క పిల్లల్ని తెచ్చుకుంటారు, అంతా బాగుంటుంది. కానీ కుక్క పిల్లని క్యూట్గా ఉన్నట్టు ఉంటుంది, అలాగా ముద్దు పెడుతుంటారు, అవి చండాలం ఉంటారు. అసలు విషయం మర్చిపోతుంటారు. కృష్ణ భక్తి చేయమంటే, కృష్ణ భక్తికి ఒక ఇంటికి కుక్క తెచ్చుకోవడం వల్ల కుక్క అనేది మళ్ళీ వచ్చే జన్మలు కుక్క అయి పుడతారు. ఎలా అయితే భరత మహారాజు
జింకై పుట్టాడో జింక గురించి ఆలోచించి రామాయణంలో కూడా మనం చూసాం మాయా స్వర్ణ మృగం జింక. సీతమ్మ దేవికి ఆకర్షణీయంగా ఉంటుంది మాయ, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సీతమ్మ తల్లి కూడా ఉంది. అంటే అక్కడ ఆ లీల జరగాలి కాబట్టి సీతమ్మ తల్లి అక్కడ మోహం పడినట్టుగా అక్కడ చూపించారు, కానీ వాస్తవానికి వాళ్ళకి మోహం లేదు, కానీ మన కోసం. అది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఆల్ గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్ ఏదనేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మెరిసేదల్లా బంగారం కాదు అన్నట్టు. ఆకర్షణీయంగా ఉంటుంటాయి, ఆకర్షణీయంగా ఉండేదానికే ముళ్ళు ఉంటాయి, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. సుందరంగా వస్తువు వెనక చాలా కష్టం ఉంటుంది. సుందరమైనటువంటి వస్తువు చాలా సమస్యలను కూడా ఇస్తుంది. అది ఒక సుందరమైనటువంటి స్త్రీకే ప్రాబ్లం వస్తుంది ఎక్కువ. ఏదైనా సుందరము ఉండేటప్పుడు మనకి చాలా, ఎందుకంటే అందరినీ ఆకర్షిస్తారు. సీతమ్మ, ద్రౌపది వీళ్ళందరికీ కారణం ఏంటి? అందరూ చాలా అందం అసలు. ద్రౌపది నల్లగా ఉన్నప్పటికీ కృష్ణ అంటారు ఆమె, అంత అందం, అంత ఆకర్షణ. సీతమ్మ కూడా, రావణాసురుడు ఆకర్షింపబడి. భార్య రూపవతి శత్రువు అన్నాడు చాణక్య పండితుడు. భార్య అంటే అందంగా ఉంటే శత్రువు అంటే. ఎందుకంటే అందరికన్నా వాళ్ళ భార్య మీదే పడుతుంది. ఎప్పుడు ఫ్లాట్ చేస్తాడో ఏదో అన్నట్టు, ఎప్పుడు నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అదే ఒక టెన్షన్. ఈ విధంగా అందుకే భార్య రూపవతి శత్రువు అంటే. అందంగా భార్య దొరికిపోయిందని పండగ కాదు, పవిత్రతగా ఉండాలి. ఆ పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఎవడు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో తెలియదు. సొసైటీలో ఉన్నటువంటి చూస్తూ ఉంటుంటాం. వేరే విషయం అంటే మాయ అనేది చూడండి ఎంత ఆకర్షణ చేస్తుంది. అది దుర్యోధనుడు చూడండి, అన్నీ తెలుసుకున్నాడు, గురువుల నుంచే నేర్చుకున్నారు దుర్యోధనుడు. అది పాండవులు కౌరవులు ఒకే గురువు దగ్గరే వాళ్ళు నేర్చుకున్నారు విద్యల్లో. పాండవులు మాత్రం మంచిగా అర్థం చేసుకున్నారు. వీడికి ధర్మం తెలుసు, కానీ అహంకారం, నాది, నేను, నాకే ఉండాలి అనే భావన. ఆయన దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, అన్నీ చేశాడు. నేను మాత్రం అన్నిటికీ సంపదకి అర్హుని కావాలి. వాళ్ళొద్దు, ఈర్ష, మాత్సర్యం మొత్తానికి ఆయన్నే లేకుండా చేస్తుంది. అర్జునుడు కూడా మొట్టమొదటి మోహం చెందాడు. నేను యుద్ధం చేయను, విసృజ్య ససరం శాపం శోక సంవిఘ్న మానస విడిచిపెట్టేశాడు బాణాలు. యది మామమ ప్రతీకారం అశాస్త్రం శస్త్రపాణియ ధార్తరాష్ట్రే రణేహన్యు తన్మే క్షేమతరం భవేత్ అన్న. ఈవెన్ వాళ్ళందరూ వచ్చి నన్ను చంపేసినా సరే అదే నాకు క్షేమం అంటున్నాడు. మాయలో మోహం చెందాడు. కృష్ణుడు అన్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మశ. అది క్లైపి మాస్మ గమపార్థ నైతిత్వ ఉపబద్ధితే క్షుద్రం హృదయ దౌర్బల్యం. అర్జున, ఏంటి దౌర్బల్యం నీకు? ఎలా? ప్రకృతి క్రియమానాని గుణైకర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మాకర్తాహమితి మన్యతే. అహంకారం, విమూఢాత్మ ఏమంటే అహంకారం వల్ల, నేను నాది అనే భావన వల్ల నేనే కర్తనని అనుకుంటాడు. ఇదే మాయ. మాయ అంటే ఇంకేం కాదు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, అన్నీ నావే అనుకోడు. మాయ నుండి బయటపడే మార్గం అదే భగవంతుడి యొక్క నామస్మరణం. ఈ శరీరం కాదు, భక్తుల యొక్క సాంగత్యం, శ్రవణం, కీర్తనం, స్మరణం, నవ అంగాలు భగవంతుడి యొక్క సత్సాంగత్యం. సతాం ప్రశాంగాం మమ వీర్య సంవిదు భవంతి హృత్కర్ణ రసాయన క్రియ.
కథ సాధువుల నుంచి శరణాగతిని పొందడం. ఈ విధంగా సాధువు యొక్క సాంగత్యం అనేది మెల్లిమెల్లిగా ఒకడిని బయటపడేస్తుంది. చూడండి, సౌరభముని తపస్సు చేసుకున్నాడు. చేపల యొక్క మైథున క్రియను చూసి ఆయన ఫాల్ డౌన్ అయ్యాడు. అజామిలుడు ఒక వేశ్యని చూసి ఫాల్ డౌన్ అయ్యారు. బిల్వమంగళ ఠాకూర్లు ఒక వేశ్యని చూసి, వేశ్య యొక్క స్త్రీ సౌందర్యాన్ని చూసి మోహం చెంది పతనమయ్యాడు. కానీ వాళ్ళు తర్వాత తెలుసుకున్న తర్వాత మళ్ళీ మాయ నుండి బయటకు వచ్చారు. సంపూర్ణంగా శరణాగతిని పొందారు, భగవంతుడిని పొందారు. అంత పతనమైన వ్యక్తులు కూడాను భగవంతుడిని పొందారు. జగాయి మదాయ లాంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క కృపకి పాత్రలు అయ్యారు. కాబట్టి మనం చిన్నప్పటి నుండి తెలిసి తెలియకో హరే కృష్ణ హరే రామ, రామ భజన, శివ భజన, కృష్ణ భజన, ఏదో ఒక భజన చేస్తూనే ఉన్నాం. భగవంతుడి నామాన్ని ఇప్పుడు బాగా పట్టుకున్నాం. అందరము వెజిటేరియన్సే. ఇంకా మనం గట్టి పట్టుకుంటే ఎందుకు భగవంతుడిని పొందుతాం. కాబట్టి గట్టిగా కృష్ణుని పట్టుకుందాం, భగవంతుడి యొక్క నామాన్ని జపిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే రామ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఇంకొకటి, నేను నారద పురాణం రేపు మేబీ స్టార్ట్ చేస్తా. అంటే వారానికి ఒక్క క్లాస్ ఉన్నట్టు. రేపు ఇంట్రడక్షన్ ఉంది. నేను ఈరోజు టైర్డ్గా ఉండడం వల్ల నిన్నల్లా ఏకాదశి జాగారం చేసినాను. అందుకు నిద్రలు లేవు, టైట్ షెడ్యూల్స్, అవి ఇవి కారణాల వల్ల ఈరోజు చెప్పలేదు. రేపు మేబీ నారద పురాణం ఉంటుంది. ఏదో ఒకరోజు అంటే బుధవారం ప్రతి బుధవారం నారద పురాణం చెప్పుకునేటట్టు. ఎందుకంటే ఆదివారం అంటే కొంతమందికి ఏదో టెంపుల్స్కి వెళ్ళాలి, అక్కడ కార్యక్రమాలకు వెళ్ళాలనేసి నాకు అన్నారు. లేకపోతే ఆదివారం నేను సిద్ధంగా ఉన్నాను ఆ రోజు క్లాస్ ఇవ్వడానికి నారద పురాణం మీద. రోజుకు ఒక అధ్యాయం, ఇప్పుడు శ్లోకం లేకుండా అధ్యాయం అలా చెప్పుకుంటూ వెళ్తాను. ఇన్ఫర్మేషన్. సరే, ఎవరికైనా సందేహం ఏమైనా అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ. అమ్మాయికు ఎగ్జాంపుల్ చెప్తారా? ఏంటి మాతాజీ? మాయ 2 రకాలు అన్నారు. రెండోది ఎగ్జాంపుల్ విక్షేపాత్మకం అంటే విసిరివేస్తుంది. మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉన్నాం, అంటే మన జ్ఞానాన్ని ఆవరించేస్తుందో మాయ, ఆ తర్వాత మనల్ని పతనానికి గురి చేసేస్తుంది. ఉదాహరణకి ఏంటి? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. అవి కామక్రోధ లోభ ముఖ్యంగా నరక ద్వారాలు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అన్నాడు, అటువైపు తీసుకువెళ్తుంది. జ్ఞానము మనకి కప్పబడి ఉండడం వల్లే కదా తప్పులు చేసేది. జనాలు ఒక స్త్రీని హింసిస్తున్నారు, ఒక జీవిని హింసిస్తున్నారు, మద్యం తాగుతున్నారు, ఆ 4 నియమాల్ని వంచిస్తున్నారంటే కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం వల్లే కదా. జ్ఞానాన్ని ఆవరించడం వల్ల ఈ జ్ఞానం విక్షేపాత్మక విసిరివేస్తుంది. అంటే తక్కువ ఆ యొక్క గుణాల వైపు తీసుకువెళ్ళిపోతుంది. ఆ విధంగా జీవుడు అనేవాడు మళ్ళీ భ్రమకు చెంది కింద లోకాలకు వెళ్ళిపోతాడు. కింద లోకాల కంటే నరకలోకం వైపు పతనం అవుతాడు. అది మాయ యొక్క శక్తి. ఏమంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా అంటాడు, ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తాడో వాళ్ళు మళ్ళీ అధమయోనిల్లో పడేస్తాననేసి భగవంతుడు అంటాడు. అధమయోనుల్లో పడ్డమేంటి? ప్రభుపాదుల వారు అంటారు. అలాంటప్పుడు ఆయన దేవుడు, ఆయన కృప లేనటువంటి వాడు కదంటే, ఒక్కొక్కప్పుడు అధమయోనుల్లో ఉన్న వాళ్ళని కూడా రక్షిస్తున్నాడు కదా. ధనం వైపు, కామం వైపు, పదం వైపు, ప్రతిష్ఠ వైపు, ఇంద్రియ సుఖాల వైపు తిప్పుతుంది. అంటే ఆవరణ శక్తి నిజాన్ని కప్పుతుంది, విక్షేపక శక్తి అనేది అబద్ధాన్ని చూపిస్తుంది. నువ్వు సుఖంగా ఉన్నావు, ఇదే చెయ్యి. మందు తాగుతుంటే విక్షేపక శక్తి ఏమంటుంది? నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇంకా తాగు, ఇంకా మాంసం తిను, ఆ లెగ్ పీస్ తిను, అక్కడ ఆసాబ్లో బాగుంటుంది అది తిను అనే విధంగా నిన్ను పతనం చేసేటట్టు చేస్తుంది. అదే విక్షేపాత్మక శక్తి చేసేటటువంటి ముఖ్య
కార్యం. అర్థమైందే? ఇంకేమైనా మీకు అనిపిస్తుందా? అర్థమైంది ప్రభుజీ. ఆ, అంటే ఇంకా చాలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే విక్షేపాత్మక ఏం చేస్తుంది, ఉన్నదాన్ని ఫస్ట్ ఆవరణం కప్పివేస్తుంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. మనస్సుని విషయేంద్రియాల వైపు తీసుకుని వెళ్ళి పెట్టేస్తుంది. అది చేసేది. ఆ విషయేంద్రియాల వైపు మనం ఆకర్షణానికి అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం మెల్లిమెల్లిగా దిగజారిపోతాం, కిందకి పతనం అవుతాం. అది చేసేది విక్షేపాత్మక. ఏమైనా అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. మాయ అనేది 2 రకాలు ఉంటుంది. 2 గుణాలు, 2 రకాలని కాదు, అంటే 2 మాకు గుణాలు. ఆ జ్ఞానం ఉంటుంది. 2 రకాలు అనుకున్నా పర్వాలేదు. 2 గుణాలు కలిగి ఉంటుంది, ప్రాథమిక గుణాలు. ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. అంటే ప్రభుపాదుల వారు ఈ 2 చెప్పినారు ప్రవచనాల్లో, లేకపోతే ఆయన యొక్క ఏదైతే రాసేటటువంటి భాష్యాల్లో ఆవరణాత్మక, విక్షేపాత్మక అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటివి. అంటే మనం ఎలా అంటాం, కృష్ణుడికి అనేకమైనటువంటి శక్తులు ఉన్నప్పటికీ కూడా హ్లాదిని శక్తి అనేది అత్యంత ప్రియము. సంవిదు అనేకమైన శక్తులు ఉన్నాయి. హ్లాదిని శక్తి ముఖ్యంగా భావిస్తాం కదా. అట్లా భగవంతుడికి అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. మాయాశక్తి కూడా బహిరంగ శక్తి, అది ఒకానొక శక్తి. కానీ ఆమెకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి 2 గుణాలు ఇవి. ఫస్ట్ గుణం కవరింగ్ చేయడం, రెండో గుణం త్రోఅవుట్ చేయడం, విసిరేస్తుంది. ఎటువైపు విసిరేస్తుంది? దేవుడికి దూరంగా విసిరేస్తుంది. నువ్వే దేవుడు అని చెప్తుంది. కొంతమంది అంటారు నేనే విష్ణువు, నేనే నారాయణుడిని అనుకుంటారు. నారాయణ అంటారు. నేనేదో భక్తు అంటున్నారు అనుకున్నాను ఒకసారి. కొన్ని సాంప్రదాయాల్లో సన్యాసం తీసుకున్న తర్వాత నారాయణ అనుకోవాలి. నాకు తెలియని రోజుల్లో నేను అనుకునేవాడిని వీళ్ళు నారాయణ నామాన్ని జపిస్తున్నారు అనుకున్నా. తీరా చూస్తే వీళ్ళు అనుకుంటున్నారంట నువ్వు నారాయణుడు, నేను నారాయణుడు అనేసి. అందుకే ప్రభుపాదుల వారు అంటారు, దరిద్ర నారాయణ, కుక్క నారాయణ, నక్క నారాయణ వీళ్ళు అంటున్నారు, కానీ మా నారాయణుడైతే లక్ష్మీనారాయణుడు అనేసి, లక్ష్మీపతి నారాయణుడు అనేసి. ఒకరు నారాయణ అనుకున్నంత మాత్రాన వాళ్ళు నారాయణుడు అవ్వలేరు. అయితే ఒకటే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నారు, కానీ వీళ్ళు ఏ భావంతో జపిస్తున్నారు? అపరాధహితంగా జపిస్తున్నారు. కాబట్టి అది చాలా డేంజరస్. అది విక్షేపాత్మక చేసే, ఆవరణాత్మకం చేస్తుంది, నువ్వే దేవుడు అని చెప్తుంది. విక్షేపాత్మక ఏం చేస్తుంది? ఆ దేవుడు అనడం వల్ల వీడు అనేకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు అన్నీ చేసి పతనం అయ్యేటట్టు చేస్తుంది. సింపుల్గా అంటే ఆవరణం, ఇంకోటిని పతనం చేయడం, విసిరివేయడం. ఓకేనా? సాటిస్ఫైడా లేదా? అర్థమైంది. మాయా అనే ఒక పుస్తకం ఉంది మాతాజీ, మీకు ఇంగ్లీషు బాగా వచ్చు అంటే భక్తి పురుషోత్తం మహారాజు ఇంత పుస్తకం రాసినారు. మాయా అనే 300-400 పేజీలు, ప్రభుపాద్ కొటేషన్స్, శాస్త్రాలు ఎక్కడెక్కడ మాయ గురించి ఉందో మొత్తం కలిపి ఒక పుస్తకం రాసినారు. అందులో బోల్డ్ కథలు కూడా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు 2-3 కథలు చెప్పినాను అనుకుంటా మీకు. కృష్ణుడు, నారదుడు ఏ విధంగా, అంటే నేను ఇంతకుముందు చెప్పేశాను కాబట్టి మళ్ళీ అది రిపీట్ చేస్తే మీరు ఎక్కడ ఇదిలాగా బోర్ కొడుతుందేమో అనేసినట్టు నేను చెప్పలేదు. ఈవెన్ నారాయణుడు ఒకసారి కృష్ణుడు నారదుడు వెళ్ళడం, నారదుడికి మాయ ఏదో తెలుసుకోవాలనుకోవడం, కొత్త మాయని చూపిస్తాడు, భార్య ఉన్నట్టు, పిల్లలు ఉన్నట్లు, అందరూ ఒకసారి నీరు కొట్టుకొని వెళ్ళిపోయినట్లు, మళ్ళీ అదొకటి. ఆ తర్వాత నారదుడు ఒక స్త్రీ మీద వ్యామోహం పడడం, కృష్ణ నీ అందం వల్ల నాకు ఇచ్చేయడం, తర్వాత ఆయనకి మేక ఇంకేదో తలకాయలాగా చేయడం, ఇలాంటివి చాలా స్టోరీస్ అందులో ఉన్నాయి. ఎప్పుడో ఒక 12-13 సంవత్సరాల క్రితం చదివినాను, గుర్తును అప్పుడు మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీరు అన్నీ మాయ గురించి తెలుసుకోవాలి
కృష్ణుడి యొక్క దివ్య శక్తి, బహిరంగ శక్తి ఎంత బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటే ఆ పుస్తకం చదవచ్చు. కాక ఒకప్పుడు మాయాపూర్ టెంపుల్ ప్రెసిడెంట్ అయిన భక్తి పురుషోత్తమ స్వామి జయపత మహారాజ్ సన్యాసి శిష్యులు. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మనకు రామానుచార్య దగ్గర కూడా ఒకతను రామానుచార్య వెళ్తుంటే ఒకతను వాళ్ళ భార్య కన్ను తిప్పి చూస్తూ వెళ్తా ఉంటాడు కదా, మాయ అనమాట. ఆ స్టోరీ కూడా అప్పుడు చదువుతాడు. ఇంతకుముందు మాయ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు కథలు చెప్పాలనేసి అప్పుడు అన్ని కథలే చెప్పాను. ఇప్పుడు కథలు కాకుండా మామూలు ఫిలాసఫికల్గా చిన్న చిన్నగా దీన్ని లాగాను. అప్పుడైతే ఒకరోజు మాయ అనే సబ్జెక్ట్ మీద ఓన్లీ కథలే చెప్పాను. అట్లీస్ట్ ఒక 8-9 కథలు చెప్పుంటాను. అందులో రామానుజాచార్యుల కథ కూడా వచ్చింది. ఈవెన్ మేబీ అన్నమాచార్యులు కూడా అందులో, ఎందుకంటే అన్నమాచార్యులు కూడా అలాగే వాళ్ళ మాటలతో ఆడుకుంటారు. భగవంతుడు నిజమైన అందాన్ని చూపిస్తాడు. ఇక్కడ రామానుజు పల్లక మీద నారాయణని తీసుకెళ్ళేటప్పుడు వీడు వాళ్ళ భార్య వైపు చూడటం. సో నారదుడి స్టోరీ చెప్పాము. ఆ తర్వాత మాయ ఇది 2-3 సార్లు మీకు చెప్పాను. వ్యాస భగవానుడి యొక్క శిష్యుడైనటువంటి జైమిని ఇంకెవరు నాకు మాయ ఏమీ చేయలేదంటే ఒకరోజు వెళ్ళడం, సరే అనుకుని ఆశ్రమం చూసుకొని ఒకసారి వ్యాస భగవానుడు వెళ్ళడం, వచ్చేసరికి అప్పుడే వర్షం పడుతూ ఉండడం వల్ల ఒక సుందరమైనటువంటి స్త్రీ వచ్చి, ఏమండి స్వామీజీ తలుపు తీరా, నేను ఆశ్రమం పొందాలంటే ఇంత రాత్రిలో అరణ్యంలో నువ్వు ఒంటరిగా ఎట్లా అంటే, ఏదో దారి తప్పి వచ్చాను ఏదో చెప్తుంది. మొత్తానికి సరే నీకు ఆ రూమ్ ఇచ్చాను, ఆ రూమ్లో ఉండు, నేను డోర్ కొట్టినా తలుపు తీయొద్దు అనేసి. తర్వాత ఆ వర్షంలో తడవడం వల్ల, మెరుపుల వల్ల కనిపించినట్టు ఆమె యొక్క అందాన్ని చూసి మోహించినటువంటి ఈయన చివరికి నేను చెప్పినా తలుపు తీయద్దు అంటాడు. కానీ ఆమె తలుపు తీయపోయేసరికి మీద నుండి దూకేస్తాడు. ఆ రోజుల్లో గడ్డి దీంతో తయారు చేసినవి కదా, మొత్తం ఆమె చూడలేక ఉండలేక కింద పడిపోవడం, చూసి కౌగిలించుకోవడం, నేను చూడలేకుండా ఉండలేకపోవడం. తీరా చూస్తే కౌగిలించుకుంటే గడ్డం అనేది కనిపిస్తుంది. వ్యాసుడి మాయని నన్ను మాయ ఏమి చేయలేదంటే, మాయ ఎందుకు చేయలేదు, మాయ ఏదేం చేయగలదు. మాయ, భగవంతుడి మాయ అంత కఠినం. నారదుడు భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోలేడు. అందరం మాయ వల్లే ఇక్కడ ఉన్నాం. మీరు కడపలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు కొంతమంది, నేను ఇక్కడ తిరుపతిలో ఉన్నాను. అందరం మాయలో ఉన్నాం. ఏదో ఈ గంట సేపు అయినా కృష్ణుడి గురించి వింటూ చెప్పుకుంటూ కొంచెం భక్తిలో ఉన్నాము. అదే వైకుంఠం. మనం కృష్ణుడి గురించి అనుకుంటే వైకుంఠం, మాయ గురించి అంటే పనికిమల్లి విషయాలు మాట్లాడుకుంటే మాయ. సింపుల్. అంతేనా? అయిపోయిందా? ఎవరికైనా ఇంకేమైనా? బిల్వమంగళ ఠాకూర్లు ఒక స్త్రీ చచ్చిపోయిన శవాన్ని కూడా ఒక నదికి దాటవలసి వస్తే, తండ్రి యొక్క కార్యం చేసి నదిని దాటవలసి వస్తే ఆ నదిలో వస్తున్నటువంటి ఒక శవాన్ని ఆసరాగా చేసుకొని ఇటువైపు నుండి అటువైపు వెళ్తారు. కొందరు ఏమంటారంటే భార్య అంటారు. భార్య పాపం రక్షించడానికి వస్తే భార్య మీద తొక్కేసి ఆయన అవతలకి గెంటేస్తాడని, వెళ్ళిపోతాడని. ఈలోపు వీళ్ళు భార్య చనిపోద్దనేసి అంటారు. రకరకాల స్టోరీలు ఉన్నాయి. మొత్తానికి అంత వ్యామోహం అంత. అటువంటి వాడు రెండోసారి కృష్ణ భక్తుడు అవుతారు. కృష్ణ భక్తుడు అయిన తర్వాత కూడా ఇంకొక స్త్రీని చేసి, ఇంకొక స్త్రీని చూసి వ్యామోహపడ్డం, వీటన్నిటికీ కళ్ళే కదా కారణం అనేసి కళ్ళు తీసేసుకోవడం. మాయ అన్నీను. మాయ అంటే ఎంతో, ఆయన 200-300 పేజీలు రాశారు దాని గురించి. చూసుకోండి ఎంత మ్యాటర్ ఉంటుందో అందులో. అన్ని కొటేషన్స్, అన్ని శాస్త్రానికి సంబంధించినటువంటి. ఎస్ ప్రభు, ఇంకెవరికైనా ఏమైనా? సరే, ఎవరికేమి సందేహాలు లేనట్టున్నాయి. ఎవరేమైనా పాడతారా? రేపు పురాణం అంటే ఏమిటి, నారద పురాణం కొంచెం ఇంట్రడక్షన్. ఎల్లుండి నుంచి స్టార్ట్. ఎల్లుండి అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్.
హరే కృష్ణ. ఎవరు చెప్పేటట్టు లేరు, పాడేటట్టు లేరు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, బ్రహ్మాస్త్ర. హరే కృష్ణ. పాడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ చైతన్య నామావళి కళ్యాణ కల్పతరుడు కలికు